ఈ వారం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుంచి 2 సినిమాలు రిలీజ్ కాగా తమిళ నుంచి ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమాలో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటే ఆ సినిమానే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమాకు హిట్ టాక్ పడింది? హరిహర వీరమల నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్ అనుష్కతో చేసిన ఘాటి సినిమా ఊచకోత అన్నట్టుగా థియేటర్లోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క చేసిన సినిమా కావడంతో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి హైప్ ఇచ్చింది. దీంతో ఘాటి అనుష్కకు మరో అరుంధతి అవుతుందని అన్నారు. ఫైనల్ గా సెప్టెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది. అనుష్క ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని అంటున్నారు. ఇక తెలుగు నుంచి వచ్చిన మరో సినిమా లిటిల్ హార్ట్స్. #90s అనే సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్ మౌలి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్ గా ఈ సినిమాలో తెరకెక్కింది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్ థియేటర్ లోకి తీసుకొచ్చారు. రిలీజ్ కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించిన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. లిటిల్ హార్ట్స్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని ఇచ్చేలా లిటిల్ హార్ట్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన మదరాసి సినిమా సోసోగా ఉందని అంటున్నారు. మురుగదాస్ కు సాలిడ్ కంబ్యాక్ కాదనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వారం రిలీజ్ అయిన 3 సినిమాల్లో లిటిల్ హార్ట్స్ ను మాత్రం యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.